వెల్కమ్ టు ఏజే వ్లాగ్. ఈ రోజు మనం తెలుసుకోబోయే దైవ చరిత్ర భారతదేశంలో 4 పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ ఆలయం గురించి. జగన్నాథ ఆలయం పవిత్రమైనది మరియు 4 ధామ్లలో ఒకటి. ముస్లిం దండయాత్రలు మరియు బ్రిటిష్ వారి కారణంగా గతంలో అనేకసార్లు ఈ ఆలయం దాడులను ఎదుర్కొంది. ఔరంగజేబు జగన్నాథ ఆలయాన్ని కూల్చివేసేందుకు ఆదేశించాడు. పూజారులు 3 దేవతల విగ్రహాన్ని తీసుకుని పారిపోయి దాక్కోవలసి వచ్చింది. చివరికి జగన్నాథ ఆలయంలోకి హిందువులు మాత్రమే ప్రవేశించాలని ఈ నియమం చేయబడింది. పార్సీ అయిన ఫిరోజ్ గాంధీతో వివాహమైనందుకుగాను ఇందిరాగాంధీకి ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు. మెయిన్ కంటెంట్: ఈ ఆలయం కేవలం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఇది అనేక రహస్యాలను మాయంగా దాచుకున్న శిల్పకళ అద్భుతం. పూరి జగన్నాథుని అసలైన చరిత్ర ఏంటి? ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకం? ఇందులో దాగి ఉన్న నిజాలు గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరి జగన్నాథ ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం 12వ శతాబ్దంలో అనంతవర్మన్ చోడగంగ దేవచే ప్రారంభించబడిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అతని మనవడు అనంగ భీమదేవ పాలనలో పూర్తయిందని చెబుతారు. పురాణాల ప్రకారం ద్రౌపది కాలం నుంచే జగన్నాథుడి ఆరాధన జరుగుతుంది అంటారు. ఇది మానవ చరిత్రకు ముందే ఉన్న దేవాలయం అని చెప్పవచ్చు. ఇక్కడ త్రిమూర్తులైన శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రమ్మ కలిసి విగ్రహం రూపంలో ఉన్నారు. ఈ ఆలయం 65 మీటర్ల ఎత్తుతో ఉంది. ప్రధాన గోపురం తూర్పు దిశగా ఉందని ప్రత్యేకత. కానీ ఇక్కడ ఓ అద్భుతం ఉంది. ఈ ఆలయంపై ఇటునుంచి చూసిన గోపురం నీడ భూమిపై పడదు. ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఒక అనుసంధానమైన మిస్టరీగా మిగిలి ఉంది. ప్రతిరోజూ గోపురంపై జెండా మార్చాల్సిందే. ఒకవేళ మార్చలేకపోతే 18 సంవత్సరాల వరకు ఈ గుడిని మూసివేయబడుతుంది. గోపురంపైన గాలికి ఆపోజిట్గా జెండా ఎగురుతుంది. ఈ గోపురం మీద ఏ పక్షి ఎగరదు. ఈ ఆలయంలో రోజుకి వేలాది భక్తులకు భోజనం తయారు చేస్తారు. ఒక్కరోజు కూడా భోజనం తక్కువ రాలేదు, మరి ఎక్కువ కూడా కాలేదు. దేవుడికి నైవేద్యం తయారు చేసేటప్పుడు 7 మట్టికుండలలో ఒకదానిపై ఒకదాన్ని పెట్టి పొయ్యి మీద పెడతారు. విచిత్రం ఏమిటంటే 7 మట్టికుండలలో ప్రసాదం చేయడానికి పొయ్యి మీద పెడితే మొదటిగా ఫస్ట్ కుండలోది ఉడకడానికి మొదలవుతుంది. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి: సింహద్వారం, అశ్వద్వారం, వృషభద్వారం, హస్తిద్వారం. ఇక్కడ ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి విగ్రహాల్ని మారుస్తూ ఉంటారు. దాంట్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరి